వెల్కమ్ టు హెల్తీ లైఫ్. ఈ వీడియోలో నువ్వులతో లడ్డు ఎలా చేయాలని చూద్దాం. డాక్టర్ ఖాదర్ గారు చాలా వీడియోస్లో చెప్పారు మనకు నువ్వుల లడ్డు వారానికి ఒకటి తింటే క్యాన్సర్ కూడా మన దగ్గరికి రాదనేసి. ఈ నువ్వుల లడ్డు మనము పాకం చేసుకోవాలి. నువ్వుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు ఒక 1/2 kg నల్ల నువ్వులు తీసుకున్నాను. మీకు నచ్చకపోతే తెల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. అలానే 1/2 kg నువ్వులకి ఒక 400 గ్రాముల తాటి బెల్లం తీసుకున్నాను. అలానే 3 యాలకులు, ఒక గ్లాస్ నీళ్ళు పాకం చేసుకునేదానికి కావాలి మనకు. ఇప్పుడు నువ్వుల్ని వేయించుకుందాం. 1/2 కిలో నువ్వుల్ని 2 సార్లు వేయించుకోవాలి. ఒక 1/2 కిలో ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఇంకో 1/2 కిలో మళ్ళీ వేయించుకుందాం. స్టవ్ ఒక అంతవరకు మీడియంలో పెట్టుకుని మనము వేయించుకోవాలి. బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సౌండ్ని చూడొచ్చు, టప్ టప్ అని ఉంటుంది బాగా. ఈ స్టేజ్లో మనము తీసుకునేయాలి. మిగతా 1/2 కిలో వేసుకుందాం. దీన్ని కూడా అలానే వేయించుకోవాలి, బాగా కలుపుతూ ఉండాలి. $400 గ్రాములు తాటి బెల్లంని ఇలా దంచుకోవాలి. ఫస్ట్ ఈ బెల్లంని కొంచెం మరిగించి ఫిల్టర్ చేసుకుందాం. ఆ తాటి బెల్లంని వేసుకుందాం. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఈ మధ్యలో నువ్వులు మిక్సీ చేసుకుందాం. ముందుగా యాలకులని అలా దంచుకుందాం. ఇలా కొంచెం లైట్గా దంచుకున్నాం, ఎందుకంటే డైరెక్ట్గా మిక్సీలో వేస్తే అది పౌడర్గా కాదు. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ మనం పల్స్లో ఒక 3 సార్లు పల్స్ వేసుకుంటే సరిపోతుంది. సగం సగం రుబ్బుకుందాం. పల్స్ చేసుకుందాం. మూడు సార్లు చేసుకున్నాం. చూద్దాం, ఈ మాత్రం సరిపోతుంది. చూడొచ్చు, ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. మిగతా నువ్వులను కూడా మిక్సీ చేసుకుందాం. బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయి ఉంటుంది. ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు పాకం చేసుకుందాం. ఫిల్టర్ చేసుకుందాం. చూడొచ్చు, కొంచెం చెత్త ఉంది. కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ పాకం వచ్చిన తర్వాత మనము మిక్సీ చేసుకున్న నువ్వుల్ని దీంట్లో మిక్స్ చేయాలి. ఒకసారి పాకం వచ్చిందా లేదని చూద్దాము. చూసారా, కరిగిపోతూ ఉంది. ఇది పాకం కన్సిస్టెన్సీ కాదు. సిమ్లోనే పెట్టుకోవాలి. మీడియంలో లేకపోతే ఎక్కువ పెట్టుకుంటే అడుగు అంటుతుంది. ఈ పాకం కన్సిస్టెన్సీ వచ్చేదాకా సిమ్లోనే పెట్టుకుందాం. ఆల్మోస్ట్ అలా అయింది అనుకుంటా. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు, ఈ కన్సిస్టెన్సీ రావాలా.
కరగట్లేదు చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకునేసి మనము మిక్స్ చేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. వెంటనే లడ్డూలు చేసుకుందాం. ఈ లడ్డూలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉండడానికి నెయ్యి వాడుకోవచ్చు. చేతికి అలా నెయ్యి రాసుకొని లడ్డూలు పట్టుకుంటే చేతికి అంటదు. చూసారా, ఈ సైజులో లడ్డూలు అర కేజీకి 70 దాకా వచ్చాయి. ఈ లడ్డులు 2 రోజులకి ఒకటి తింటే సరిపోతుంది. ఈ లడ్డులు 2 నెలల దాకా నిలువ ఉంటాయి, బయటే ఉంచవచ్చు మీరు. ఓకే, మరి ఈ వీడియోలో నువ్వుల లడ్డు ఎలా చేయాలని చూసాం. అలానే డాక్టర్ కాదర్ గారు చెప్పినట్లు రోజు 1.5 గంట నడుద్దాం, సిరిధాన్యాలే తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ వీడియోలో కొబ్బరి పాలు ఎలా చేయాలని చూద్దాం.